అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ ఎడ్యుకేషన్. నేను ఈరోజు వరంగల్‌లో ఉన్నాను. రిషి ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌లో ఉన్నాను. ఇక్కడ మనతో పాటు ఉన్నారు యశ్వంత్ గారు. యశ్వంత్ గారితో మాట్లాడదాం. యశ్వంత్ గారు, ఏంటి చూస్తే మొత్తం ఫ్లోటింగ్ చూస్తే పేరెంట్స్ అందరూ చాలామంది వస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఏంటి సార్? ఏంటి ఎలా ఉంది రెస్పాన్స్ పేరెంట్స్ వైపు నుంచి? రెస్పాన్స్ విషయానికి వస్తే ఏంటంటే సార్, మేము అనే వ్యక్తులం ఈ కన్సల్టెన్సీ అనేది స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు అవుతున్నాయి సార్. మీరు చూస్తున్న పేరెంట్స్లో సగానికన్నా ఎక్కువ మంది మా యొక్క ప్రీవియస్ స్టూడెంట్స్ రెఫరల్స్ అందరూ, అంటే ప్రీవియస్ స్టూడెంట్ వాళ్ళ సిబ్లింగ్సే. ఓకే. ఇంకా అంటే ఒక నమ్మకం ఏర్పడింది. అంటే ఒక స్టూడెంట్‌కి ఏదైనా ఒక మంచి జరిగి మంచి చేస్తే నెక్స్ట్ అక్కడ బాగుందని వాళ్ళ తమ్ముళ్ళకో లేకపోతే సిస్టర్స్‌కో చెప్పుకుంటారు. అలా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. అవునండి, ఎగ్జాక్ట్లీ. మా యొక్క ప్రమోషనల్ విధానం ఏ విధంగా ఉండేదంటే, మా యొక్క ప్రీవియస్ స్టూడెంట్స్ ఓకే. అంటే మేము సర్వీస్ ఇచ్చిన పిల్లలను చూపెట్టే మేము అడ్మిషన్ చేస్తాం. తద్వారా పేరెంట్స్ కూడా ఏంటంటే మా యొక్క సర్వీస్ గురించి ముందే తెలుసుకొని మా దగ్గరకు వచ్చి జాయిన్ అవుతారు. మేమనే వ్యక్తులం ఏంటి సార్ అంటే, ఎక్కువ శాతం ప్రమోషన్ మీద ఖర్చు పెట్టామంటే వేరే కన్సల్టెన్సీ లాగా. ఓకే. చాలామంది పేరెంట్స్‌కి 100 అనుమానాలు. ఎందుకంటే వరంగల్ ఈ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే రూరల్ ఏరియాస్ చాలా ఉన్నాయి. చాలామంది పిల్లలున్నారు. బట్ అక్కడున్న స్టూడెంట్స్ చదువుకుంటున్నప్పటికీ పేరెంట్స్ వాళ్ళకి అంతగా చదువు మీద దీని మీద అవగాహన ఉండదు. అరే ఇంత ఫీజా? అంత ఫీజా? అని చెప్పి చాలామంది డౌట్స్ ఉంటాయి. మీ దగ్గరికి ఎలాంటి డౌట్స్‌తో నిజంగా వాళ్ళొస్తారు? వాళ్ళకి మీరేం చెప్తారు? సో ముఖ్యంగా ఏంటంటే, మీరు విలేజ్ గురించి మాట్లాడారు. పాపం విలేజ్ పేరెంట్స్ అనేవాళ్ళు చాలా వరకు అమాయక పేరెంట్స్ ఉంటారండి. వారికి మొత్తం క్లియర్గా టర్మినాలజీ అండ్ యూనివర్సిటీ యొక్క వివరాలు క్లియర్గా తెలియవు. వాటి గురించి ముందు మేమే తెలియపరుస్తాం పేరెంట్స్కి. లైక్ ఏంటంటే సార్, ఇప్పుడు పిల్లాడు అక్కడికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఏంటంటే పిల్లాడు హాస్టల్లో ఉంటున్నాడా, బయటికి వెళ్తున్నాడా, అండ్ పిల్లాడు డైలీ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, డైలీ క్లాస్కి అటెండ్ అవుతున్నాడా లేదా, ఇవన్నీ క్లియర్గా పేరెంట్కి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆన్ ద వెరీ డే రోజు. అండ్ ఎవరైనా పిల్లలు చెరుదారిన పట్టిన పిల్లలు ఉంటారు కదా, వారిని రెగ్యులర్గా మానిటర్ చేయడం జరిగింది అండ్ వారి యొక్క పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ పేరెంట్ యొక్క కమ్యూనికేషన్ గాను అండ్ పేరెంట్ కమ్యూనికేషన్ విధానానికి గాను మనం చేసే యూనివర్సిటీస్లో ప్రతి యూనివర్సిటీలో కూడా తెలుగు కోఆర్డినేటర్ గారు ఉంటారండి. వారితో పేరెంట్స్ ఏ టైంలో మాట్లాడుకోవచ్చు, వారి యొక్క పిల్లాడి గురించి తెలుసుకోవచ్చు. ఓకే. మరో అంశం ఏంటంటే, అబ్బాయి అంటే ఎంతో కొంత బయటికి వెళ్తాడు, వస్తుంటాడు. బట్ ఆడపిల్లల్ని మనం చూసుకుంటే చాలా భద్రత ముఖ్యమని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే పక్కన మన కాలేజీకి పంపించాలంటే బట్ అదర్ స్టేట్స్కి వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళి ఆడపిల్లల్ని పంపించాలంటే చాలామంది భయపడుతున్న పరిస్థితి. సెక్యూరిటీస్ ఎలా ఉంటాయి యూనివర్సిటీలో? మీరు ఏం చెప్తారు వాళ్ళకి? సార్, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ముఖ్యంగా అమ్మాయిల పేరెంట్స్ బయటి రాష్ట్రాల్లో చదివిద్దాం అనుకున్న పేరెంట్స్ ఫస్ట్ చూసుకోవాల్సిన విషయం సెక్యూరిటీ అండి. చదువు కన్నా ముఖ్యంగా సెక్యూరిటీ అనేది ముందు వరుసలోకి వచ్చింది. కారణం ఏంటంటే సార్ అంటే, పిల్లలు వేరే రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు అక్కడ యొక్క పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. క్లియర్గా మనం జాయిన్ చేసే స్టూడెంట్స్ ఉంటారు కదా, వారిని క్యాంపస్ లోపల ఉన్న హాస్టల్లో మాత్రమే ఉంచడం జరిగిద్దండి. అండ్ పేరెంట్ క్లియర్గా వారికి ఒక కోఆర్డినేటర్ని అసైన్ చేయడం జరిగింది. తద్వారా పేరెంట్ అనే వ్యక్తి క్లియర్గా స్టూడెంట్ గురించి రెగ్యులర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఇఫ్ స్టూడెంట్ ఏమైనా మిస్లీనియస్ ఆర్ మిస్బిహేవ్ చేస్తున్నట్టయితే క్లియర్గా పేరెంట్కి ఆన్ ద వెరీ డే రోజు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ ఇఫ్ ఎనీ మిస్బిహేవ్నెస్ కంటిన్యూ అయిందనుకోండి, క్లియర్గా పేరెంట్కి ఇన్ఫార్మ్ చేసి వారి యొక్క పిల్లల్ని ఇంటికి పంపించడం జరిగింది. ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలు అనగానే పుట్టగొడుగుల్లాగా ఏంటి ప్రతి చోట ఎవరో సైలు పెట్టుకొని చాలామంది వరకు ఎక్కువ మంది ఇచ్చిన వాగ్దానాలు అవ్వచ్చు, అంటే ఇచ్చిన ప్రామిసెస్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి తీసుకెళ్ళిన వాళ్ళు మాకు అసలు కనిపించలేదు, మా డబ్బులు తీసుకొని జాయిన్ చేసి వెళ్ళిపోయారు, మేము కష్టాలు పడ్డాము అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు. చాలామంది యూనివర్సిటీస్లో వెళ్ళినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నారు, ఏంటి సార్ ఇలా జరిగింది, చాలా ఇబ్బంది అయిందండి, అది ఇదని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అలాంటి కన్సల్టెన్సీలో విషయంలో పేరెంట్స్ కానీ దాంతోపాటు స్టూడెంట్స్ ఎలాగా అవేర్గా ఉండాలంటే ఏం చెప్తారు? ఇక్కడ చూసినట్టయితే సార్, మీరు క్లియర్గా రీసెర్చ్ చాలానే చేసినట్టున్నారు. క్లియర్గా పేరెంట్ అనే వ్యక్తులు క్లియర్గా ఆ యొక్క కన్సల్టెన్సీ యొక్క పూర్వపరాలు క్లియర్గా ఆ యొక్క కన్సల్టెన్సీ యొక్క పూర్వపరాలు చూసుకోకుండా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. మేము అనే వారం సిన్స్ 8 years నుంచి నడిపిస్తున్నామండి కన్సల్టెన్సీస్. అండ్ క్లియర్గా ఈ రోజుల్లో ఏ విధంగా అయినాదంటే, పిఆర్ఓస్ కూడా కన్సల్టెంట్ అవతారం ఎత్తున్నారు. వీరికి యూనివర్సిటీ గురించి ఎటువంటి పరిజ్ఞానం ఉండదు. అండ్ ఆ యొక్క స్టేట్కి సంబంధించిన పరిజ్ఞానం, ఆ యొక్క జియోగ్రాఫికల్లీ పరిజ్ఞానము అండ్ పిల్లల యొక్క ఫుడ్ హ్యాబిట్స్ యొక్క పరిజ్ఞానం కూడా ఉండకపోవడం వల్ల ఇటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఓకే. చాలామందికి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో రూరల్ ఏరియా నుంచి వస్తున్నారు, వాళ్ళకి చదువు మీద కానీ లేకపోతే అసలు ఈ ప్లేస్మెంట్స్ ఏంటి వీటి మీద సరైన అవగాహన ఉండదు. అంటే స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత ఎలాంటి వాళ్ళు కంపెనీస్తో కొలాబరేషన్స్ ఉన్నాయి, దాంతోపాటు ప్లేస్మెంట్ విషయంలో ఏ ఇయర్ నుంచి వస్తారు, ఈ విషయాలు పేరెంట్స్ పట్టించుకునే అవకాశం ఉండదు, వాళ్ళకి తెలియదు. కాబట్టి యాజ్ ఏ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్గా దీనికి సంబంధించి పేరెంట్స్కి మీరు అక్కడ వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చే అవకాశం ఉందా? క్లియర్గా ఏంటంటే సార్ అంటే, పేరెంట్ అనే వ్యక్తులు క్లియర్గా
ఆ యూనివర్సిటీ యొక్క పూర్వపరాలు అండ్ ఒక ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్సలెన్స్ గురించి చూసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ముందు. మనం ఎంత ఆలోచిస్తున్నామండి అంటే యూనివర్సిటీతో కొలాబరేషన్ పెట్టుకోవడానికి కంపెనీస్ ఎన్ని విధాలు ఆలోచిస్తాయి. ముఖ్యంగా మేము ఏం చేస్తామండి అంటే మేము డీల్ చేసే యూనివర్సిటీస్ అన్ని కూడా ప్రీమియం యూనివర్సిటీతో మాత్రమే డీల్ చేస్తాం. లైక్ ప్రీమియం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఫీజు విషయంలో కాకుండా వారు ఇచ్చే ఫెసిలిటీస్ అండ్ అకాడమిక్స్ విషయంలో కూడా ప్రీమియం వాటిని మాత్రం సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది పేరెంట్స్కి. తద్వారా పేరెంట్ కూడా ఏంటంటే మోసపోవడానికి చాలా తక్కువ శాతం ఆస్కారం దొరికింది. అండ్ ఇదే కాకుండా క్లియర్గా మేము బాండ్ పేపర్ విధానం ప్రకారంగా రాసి ఇవ్వడం జరిగింది పేరెంట్కి ఫీ స్ట్రక్చర్స్ అండ్ ఫీ పర్టికులర్స్. తద్వారా పేరెంట్ కూడా ఏంటంటే ఫీజు విషయంలో ఎటువంటి మోసాలకు గురి కాకుండా ఉంటారు. అండ్ క్లియర్గా మేము డీల్ చేసే యూనివర్సిటీస్లో తెలుగు భోజన వసతి ఉందండి. అండ్ దీంతో పాటు క్యాంపస్లో ఉన్న హాస్టల్స్ మాత్రమే ప్రిఫరబుల్లీ యూనివర్సిటీస్ చూస్ చేస్తాం మేము. యశ్వంత్ గారు చూస్తే పేరెంట్స్ చూస్తే ఫ్లోటింగ్ వస్తానే ఉన్నారు. అంటే ఎందుకు పేరెంట్స్కి రిషి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంటే అంత నమ్మకం, ఎందుకు ఎంతమంది ఇక్కడికి వస్తున్నారంటే ఏం చెప్తారు? సార్ పేరెంట్స్ ముఖ్యంగా రావడానికి గల కారణాలు ఏంటి సార్ అంటే మేము ఇచ్చిన ప్రీవియస్ సర్వీస్ మాత్రమే. మేము మా దగ్గర జాయిన్ అయిన ముందు ఇయర్ వాళ్ళకి ఇచ్చిన సర్వీస్ అనుగుణంగానే ఈ ఇయర్ పిల్లలు అడ్మిషన్ తీసుకుంటున్నారు మా దగ్గర. కారణం ఏంటంటే అంటే పేరెంట్తోని వెరీ ఫస్ట్ ఇయర్ నుండి మేము క్లియర్ అండ్ క్లారిటీతో ఉంటాము. ఏ విషయాల్లో అంటే ఫీజు వివరాల్లో అయినా సరే, పిల్లల యొక్క ఫుడ్ హ్యాబిట్స్లో అయినా సరే, ఫుడ్ విషయాల్లో అయినా సరే, పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ విధానంలో అయినా సరే క్లియర్ అండ్ క్లారిటీతో ఉండడం దానివల్ల. అండ్ దీంతో పాటు ఏంటంటే మేము డీల్ చేసే ప్రతి యూనివర్సిటీస్లో కూడా మా యొక్క కోఆర్డినేటర్ గారు ఉంటారండి. అండ్ మా యొక్క బ్రాంచెస్ ఆఫీస్లో అడ్మిషన్ కౌన్సిలర్స్ అనేవారు సంవత్సరం పొడుగున ప్రతిరోజు అవైలబుల్గా ఉంటారు ఆఫీసెస్లో. పేరెంట్స్ కూడా ఏం డౌట్స్ ఉన్నా సరే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మన బ్రాంచ్ ఆఫీసెస్కి ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే కనెక్ట్ అవ్వచ్చు ఈజీగా. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్ గారు. ఏదైతే పేరెంట్స్కి అదేవిధంగా స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ ఏదైతే అడ్మిషన్కి సంబంధించి వేరే రాష్ట్రాల్లో ఏ యూనివర్సిటీలకి వెళ్ళాలి, వీటి మీద ఉన్న డౌట్స్ గురించి మీరు చాలా చక్కగా క్లారిఫై చేశారు. ఇంకా ఫ్యూచర్లో ఈ రిషి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సెంటర్ చాలామంది ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎక్కువ మంది స్టూడెంట్స్ని వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండటానికి మీరు కారణం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.